తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలు చిరస్మరణీయమని బీఆర్ఎస్ నాయకులు కొనియాడారు. భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో గండ్ర జ్యోతి అధ్యక్షతన పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజల కోసం నిబద్ధతతో పనిచేసి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ పార్టీ కోసం నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సుదర్శన్ రెడ్డి గారు ఇంత తొందరగా మన నుంచి వేడుకొని పొందుతుందని మనం ఎవరు కూడా ఊహించాం. ఎందుకంటే నిత్యం ఎంతో ఉత్సాహంగా కార్యదీక్షతోటి కమిట్మెంట్ తోటి పనిచేసేటువంటి నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో నాకు ఫోన్ చేసిండు. అన్న ఎక్కడున్నామని అడిగాడు. నేను హైదరాబాద్లో ఉన్నా అంటే దేవాదుల పంపులు నడుస్తలేవు, మా నర్సంపేట పాకాలకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు, నాట్లేదని చెప్పి రైతులకు ఇప్పటికీ అధికారులు ఆదేశాలు ఇచ్చిళ్ళు, అక్కడక్కడ రైతులు నిరసన తెలియజేస్తున్నారు, దీని మీద మనం ఒక కార్యాచరణ చేయాలి, దీని మీద ఒక ఉద్యమం చేయాలి అంటే నేను చెప్పిన నువ్వు ఎప్పుడు సాయంత్రం రమ్మంటే సాయంత్రం వస్తా, లేదు ఉదయం రమ్మంటే ఉదయం వస్తా అంటే రేపు ఉదయం మనం హన్మకొండలో కలుసుకుందాం, మరి మీరు అందుబాటులో ఉండమని చెప్పిండు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మొన్న ఓటమి పాలైన తర్వాత కూడా చాలా సమస్యల పైన కూడా నా దగ్గరికి రావడం జరిగింది. మీ దాంట్లో 2 కూడా వచ్చినట్టున్నారు. ఏది కేసులు హైకోర్టులో కేసు వేయాలంటే దాన్ని మొత్తం నా దగ్గరకు వచ్చి తెలంగాణకి పొద్దునాకి కూర్చొని ఇది కరెక్టా ఇది కరెక్టా. మరి లాయర్ తెలంగాణ రాష్ట్ర పార్టీ లీగల్ సెల్ పెట్టినాం మేము. కేసీఆర్ గారు దానికి కొంత ఫండ్ ఇచ్చిండు. దాన్ని బట్టి మరి ఆలోచన చేసే సందర్భంలో ఈయన మంచి లాయర్ అయినా సార్ ఈయనతో అవుతుందా ఈ పని, నాకు కావాల్సింది రిజల్ట్ మరి అనే ప్రశ్న కూడా చేసిండు నాకు. మన పార్టీ పెట్టేటువంటి అడ్వకేటు దానికి స్థాయి గల్లోడైనా మరి అవుతుందా కాదా అంటే ఆయన రిజల్ట్ కావాలి. 2 కేసులు వేసాడు, ఏపిచ్చిండు. అది ప్రజలకు ఉపయోగపడేది, అది సొంత కోసం కాదు, తన సొంత స్వార్థం కోసం వేసినటువంటి కేసు. రాఖీ అంటే